నమస్తే, నా పేరు కిరణ్. స్మార్ట్ సిటీ పొలిటికల్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ప్రైవేటీకరించే ఆలోచన లేదు. కేంద్ర రవాణా రసాయనిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడి. విశాఖ బ్రాండ్ను వాడుకుంటూనే అభివృద్ధికి మోకాలడ్డుతున్న చంద్రబాబు ప్రభుత్వం. సేవ్ విశాఖ పేరుతో ప్రజల వద్దకు వెళతామన్న వైకాపా నేత ప్రసాద్ రెడ్డి. మే 22 నుంచి 25వ తేదీ వరకు విశాఖలో ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్ మహాసభలు. మాజీ ఎంపీ డాక్టర్ మీడియం బాబురావు వెల్లడి. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఇండియాను ప్రైవేటీకరించే ఆలోచన లేదని కేంద్ర రవాణా రసాయనిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ స్పష్టం చేశారు. బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ను ప్రైవేటీకరించే అంశం తన దృష్టిలో లేదని అన్నారు. పోర్టు ఆధారిత పరిశ్రమలపై దృష్టి సారించినట్లు చెప్పారు. కోస్టల్ ఎకనామిక్ జోన్ కు సంబంధించి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. పోర్టులో గానీ ఇటు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ లో గానీ ప్లాస్టిక్ ను నిరోధించి కాలుష్యాన్ని నివారిస్తామని చెప్పారు. ముఖ్యంగా వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు పార్లమెంట్ లోపల సైక్లింగ్ ను ప్రవేశపెట్టే కార్యక్రమానికి నాంది పలుకుతున్నట్లు వెల్లడించారు. आज देश में 12 मेजर पोर्ट है और 6 नए मेजर पोर्ट डेवलप कर रहे हैं हम। कोस्टल क्षेत्र में प्रधानमंत्री नरेंद्र भाई मोदी ने कहा है नॉट ओनली फॉर पोर्ट डेवलपमेंट बट वी आर डूइंग टू पोर्ट लेड डेवलपमेंट। पोर्ट के माध्यम से देश का डेवलपमेंट कैसे हो उसके लिए हमने कोस्टल इकोनॉमिक जोन का भी निर्माण करने के लिए हम आगे बढ़े हैं। अगले दिनों में कोस्टल क्षेत्र में कोस्टल इकोनॉमिक जोन निर्माण करके देश की इंडस्ट्रियल डेवलपमेंट भी करेंगे, देश की आर्थिक गतिविधि को हम तेज भी करेंगे और उसके साथ साथ प्रधानमंत्री जी ने क्लीन इंडिया का नारा दिया है। स्वच्छता देश के लिए आवश्यक है, जो हमारे राष्ट्रपिता महात्मा गांधी जी ने भी स्वच्छता पर जोर दिया था। भारतीय जनता पार्टी విశాఖ బ్రాండ్ ఇమేజ్ ను వాడుకుంటున్న చంద్రబాబు అభివృద్ధిని మాత్రం తుంగలో తొక్కుతున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్ రెడ్డి ధ్వజమెత్తారు. గ్రీన్ ట్రిబ్యునల్ కేసులో ప్రభుత్వ న్యాయవాది ఏకే గంగూలీ విశాఖపై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హుదూద్ తుఫానుతో నష్టపోయిన విశాఖలో ఎటువంటి పరిశ్రమలు రానియకుండా చేస్తున్నారని ఆరోపించారు. నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో అనకాపల్లి ఆనందపురం జాతీయ రహదారిని అభివృద్ది చేస్తున్నారు తప్ప విశాఖను అన్ని విధాలుగా అణచివేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు చేస్తున్న ఈ కుట్రపై తాము 72వ వార్డు తిరిగి సేవ్ విశాఖ పేరుతో ప్రచారం చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వం తాలూకా పథకం చూస్తూ ఉంటే వేళ భయం వేస్తుంది. దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి. ఇది చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర ప్రధానికాన్ని ముఖ్యంగా కష్టకాలంలో తెలుగుదేశం పార్టీ ఆదుకున్నందుకు సరైన గుణపాఠం చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీకు ప్రజలు బుద్ధి చెప్తారు. మీరు ఈ రకం దుర్మార్గమైన ప్రయత్నాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిప్పికొడుతుంది. ఖచ్చితంగా సేవ్ విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ అనే పేరుతో మేము వార్డు కూడా తిరిగి ప్రజలకు తెలియజేసి దీని మీద పెద్ద ఉద్యమాన్ని తీసుకొస్తామని చెప్పి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఇవాళ విశాఖపట్నానికి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. స్టీల్ ప్లాంట్ కాపాడలో కానివ్వండి, షిప్ యార్డ్ని రక్షణ శాఖలు విలీనం చేయడం కానివ్వండి, అలాగే బిహెచ్ఎల్ విలీనం చేయడం కానివ్వండి, పోర్టు విషయంలో కానీ, గంగవరం పోర్టు నిర్మాణంలో కానీ, ఫార్మాసిటీ నిర్మాణంలో కానీ, ఎస్సీజెడ్ నిర్మాణంలో కానీ అనేక రకాలుగా రాజశేఖర రెడ్డి ప్రభుత్వం విశాఖపట్నం అభివృద్ధి చేస్తే ఈ వాళ్ళకి తెలుగు చంద్రబాబు మాత్రం దానికి విరుద్ధంగా ప్రవర్తించడం మాత్రం. ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్ 3వ మహాసభను మే 22 నుంచి 25వ తేదీ వరకు విశాఖలో నిర్వహించేందుకు నిర్ణయించామని మంచ్ జాతీయ కార్యదర్శి మాజీ ఎంపీ మీడియం బాబురావు అన్నారు. ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. భారతదేశంలో 14 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఆదివాసీ గిరిజన సంఘాలకు సుమారు 350 మంది ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. దేశంలో గిరిజన ప్రాంతాల్లో ఉన్న ఖనిజ సంపదను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కుట్రను అడ్డుకుంటామని అన్నారు. విదేశీ స్వదేశీ ప్రైవేట్ కంపెనీలకి ఈ ఏజెన్సీ ఉండేటువంటి సంపదనంతా కొల్లగొట్టి వాళ్ళకి దోచిపెట్టేటువంటి విధానాలను పాటిస్తూ ఉన్నాయి. దీనివల్ల గిరిజనాభివృద్ధి స్తంభించిపోయింది. వాళ్ళకి కనీసమైనటువంటి ఈ రోజున ఆరోగ్యం కానీ, విద్య కానీ, ఇతర
అందుబాటులో లేనటువంటి పరిస్థితి వచ్చింది. ఎక్కువగా మలేరియా మరణాలు కానీ, ఇటీవల జరుగుతున్నటువంటి విశాఖలో జరుగుతున్నటువంటి హాస్టల్స్లో మరణాలు కానీ, ఇటీవల తూర్పుగోదావరి ఏజెన్సీలో కాళ్ల వాపు వ్యాధితో మనం చనిపోవడం కానీ, ఇట్లాంటివన్నీ చూసినప్పుడు ఏజెన్సీ ప్రాంతాల్లో ఏ రకమైనటువంటి వైద్య స్థితిగతులు ఉన్నాయనేటువంటిది అర్థం పడుతూ ఉంది. ప్రధానమైనది పోషకాహార లోపం, వాళ్ళ సాంప్రదాయక ఆహారం దెబ్బతిన్నది, వాళ్ళకి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆహార సరఫరాలు అవి పోషక విలువలు లేనటువంటి పదార్థాలు ఇస్తా ఉన్నారు. సో ఆ కారణంగా ముఖ్యంగా పీటీజీ తగిలినటువంటి మరణాలకి దగ్గరయ్యి వాళ్ళ జనాభా గణనీయంగా ప్రతి జనాభా లెక్కలు తీసిన ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి అది గణనీయంగా తగ్గిపోవడం అనేటువంటి ఒక ఫినామినాగా కనిపిస్తూ ఉంది. సో ఇట్లాంటి అంశాల మీద రేపు జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి నేషనల్ కాన్ఫరెన్స్లో మేము చర్చలు, తీర్మానాలు జరుగుతాయి. జీవీఎంసీ 15వ వార్డులో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో గడప గడపకు వైకాపా కార్యక్రమాన్ని నిర్వహించారు. దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోలా గురువుల నేతృత్వంలో ఇంటింటికి వెళ్లి ప్రజా బ్యాలెట్ నిర్వహించారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో అధికార టీడీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జాన్ వెస్లీ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తారని ప్రతి గడపలను కూడా అదే స్పందన, అదే నినాదంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. కంపల్సరిగా వచ్చే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని, చంద్రబాబు నాయుడు ఈ రోజుకే గతం 5 సంవత్సరాలు గడిచిపోయినా, ఒక పీరియడ్ టర్మ్స్ గడిచినా సరే కార్పొరేషన్ కూడా ఈ రోజు వరకు పెట్టడం లేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడి ఒక కార్పొరేషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని, మేయర్ పీఠాన్ని దక్కించుకుంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాటికి భయపడే చంద్రబాబు నాయుడు ఈరోజు గడప గడపకి స్పందనతో మేము వెళ్తున్నాం. కంపల్సరీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠం దక్కించుకుంటామని ఈ సభాముఖంగా తెలియవచ్చు. పార్టీ విధానం ఇది తెలుగు ప్రజల నమ్మకానికి ప్రతిరూపం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మరలా రాజశేఖర రెడ్డి గారి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే వస్తేనే బాగుంటుందని చెప్పి ఈ యొక్క గడప కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2014 ఎలక్షన్స్లో ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలన్నీ నిజమని చెప్పి ప్రజలు ఆయనకు ఓట్లేసి ఈరోజు మోసపోయిన పరిస్థితి. అందువల్ల ఆయన ఇచ్చిన హామీల్లో ఏమి నెరవేర్చాడు? భగత్ సింగ్ ఉద్యమ స్ఫూర్తితో గంగవరం పోర్టు కార్మికులకు జరుగుతున్న అన్యాయంపై పోరాటం చేయడానికి నిర్ణయించామని ఉత్తరాంధ్ర ఐక్యవేదిక కన్వీనర్ గంటా పాపారావు తెలిపారు. ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. భగత్ సింగ్ 86వ వర్ధంతిని పురస్కరించుకుని ఈ నెల 27వ తేదీన పెద్దగంట్యాడ బీసీ రోడ్లో సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గంగవరం మత్స్యకారులపై కాంగ్రెస్ ప్రభుత్వం కాల్పులు జరిపి 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సభను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు ప్రతి ఏటా మత్స్యకారుల గురించి పోరాడారని, అధికారంలోకి వచ్చిన తర్వాత తమను విస్మరించారని ఆరోపించారు. భాగస్వామి సదస్సుల పేరుతో ఈ దేశాన్ని నమ్మేస్తున్నాం. కొండలు, గుట్టలు, ఈ ప్రాంత ఈరోజు అమెరికాలో హత్యలు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతుంది? అక్కడ ఈ భూభాగంలో తెలుగు వాళ్ళు ఈరోజు ఎందుకు పోలీసు అక్కడ అమెరికాలో చంపుతున్నారు? ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజల మీద ఎందుకు అమెరికా వాళ్ళు టార్గెట్ పెట్టారు? మీ విధానాల వల్లనే ఈ జాతి మేధావులు చచ్చిపోతున్నారు. ఒక్కసారి ఆలోచించండి. భగత్ సింగ్ సందర్భంగా అదే సందర్భంలో ఇదే నెలలో ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాటి ప్రతిపక్ష నేత గంగవరం పోర్టు కాల్పులు జరిగిన 11 ఏళ్ళ సందర్భంగా 2 రోజులు అసెంబ్లీ స్టార్ట్ చేశారు ముఖ్యమంత్రి గారు, ఈ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. బీభత్సం చేశారు, మత్స్యకారులకు అన్యాయం జరిగిపోతుందో అని. సిపిఐ, సిపిఎం, బీజేపీ, ఆఖరికి టీఆర్ఎస్. హెడ్లైన్స్ మరోసారి. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ప్రైవేటీకరించే ఆలోచన లేదు. కేంద్ర రవాణా, రసాయనిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడి. విశాఖ బ్రాండ్ను వాడుకుంటూనే అభివృద్ధికి మోకాలడ్డుతున్న చంద్రబాబు ప్రభుత్వం. సేవ్ విశాఖ పేరుతో ప్రజల వద్దకు వెళతామన్న వైకాపా నేత ప్రసాద్ రెడ్డి. మే 22 నుంచి 25వ తేదీ వరకు విశాఖలో ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్ మహాసభలు. మాజీ ఎంపీ డాక్టర్ మీడియం బాబురావు వెల్లడి.
ఇవి స్మార్ట్ సిటీ పలుకున్న విశేషాలు. అన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.